నేను మాట్లాడిన ఈ మాటలకు కూడా నెగిటివ్గా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆయనతో వితండవాదం చేస్తే నేను ఓడిపోయాను నాయన, నన్ను ఇక వదిలేయండి అని బతిలాడితే కూడా దగ్గర 7 గంటలకు వచ్చిన వ్యక్తులు 9:30, 10 ప్రాంతం వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్, అది ఎంతవరకు అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుండొచ్చు. ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండ్ దండించడం ఎంతవరకు కరెక్ట్? అంత చరిత్ర ఉన్న దేవాలయంలో మన వాళ్ళే మనపై దాడి చేస్తే బయటి వాడు వచ్చి దాడి చేయడా? ఎందుకు చేయరండి? రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందా ఈ హైందవ ధర్మం మీద బట్టగాల్సి మీదేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఆ రామరాజ్యం వాళ్ళు ఉన్నారో మీ ఆలోచన చాలా చాలా మంచిది, వద్దని మేము చెప్పట్లేదు. అందరం కలిసి సంఘీకృతమై ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి. కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసో, ఒక సంస్థని టార్గెట్ చేసో, లేదా ఒక రాజకీయ నాయకుడిని టార్గెట్ చేసో ఇక మీరు చెయ్యాలి అని కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఇక్కడ వీరిది తప్పు వీరిది కరెక్ట్ అని చెప్పేది నా ఉద్దేశం కాదు.